ఒక ప్రధానమంత్రిని పిలిపించి పక్కన కూర్చోబెట్టుకునే అంత స్థాయి ఉన్న వ్యక్తి నువ్వు వర్గీకరణ కోసం అని చెప్పేసి నువ్వు అడిగిన వాడివి ఈ డప్పులు కొట్టుకోవటాలు చెప్పులు మొయ్యటాలు దేనికి? ఈరోజు వెంకయ్య నాయుడు ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్లో నీ పరిస్థితి ఏంటి? నీకు ఇచ్చిన పద్మశ్రీ దేనికి ఇచ్చినట్లు? ముష్టి వేశారా నీకు? హాయ్, వెల్కమ్ టు వీకే టాక్స్. మన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ది గ్రేట్ దళిత లీడర్, 30 సంవత్సరాల నుంచి ఒకటే పట్టుకొని అలాడిన మన మందాకృష్ణ గారికి పద్మశ్రీ తీసుకున్న తర్వాత మొట్టమొదటి సన్మానం అనుకోవాలో దాన్ని బహుమతి అనుకోవాలో ఆ మందాకృష్ణ గారిని అభిమానించేవాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళకే వదిలేస్తాను ఈ విషయం. కాబట్టి చిన్నగా కొంచెం క్లారిటీ ఇస్తా. 2 విషయాలు, ఎక్కువసేపు కూడా మాట్లాడను, ఎందుకంటే మనమే బురద జల్లుకున్నట్టు ఉంటుంది అనమాట. కాకపోతే చేసే పనులకి జరిగే విధానాలకి కనీసం ఎక్కడో ఒకటి సింక్ అవ్వాలి కదా, అందుకోసం అనమాట. చూసారా, గతంలో మోడీ గారిని పట్టుకుని ఎక్కి ఇచ్చారు, మా జాతి అన్యాయం అయిపోతుంది, వర్గీకరణ చేయండి, మీరు వర్గీకరణ చేస్తారని చెప్పేసి. పాపం సంటి బిడ్డని ఓదార్చినట్టు కూడా ప్రధానమంత్రి గారు మందాకృష్ణ గారిని ఆయన్ని ఓదార్చారు. ఇంత ఓదార్పు జరిగిన తర్వాత అసలు ఒక రకంగా మందాకృష్ణ గారి రేంజ్ బాగా పెరిగింది. ఆయన ఒక మీటింగ్ పెట్టి ప్రధానమంత్రి వచ్చి కూర్చున్నాడు. ప్రధానమంత్రి వచ్చి కూర్చొని మాట్లాడే స్థాయికి మందాకృష్ణ గారు వెళ్ళారనేటప్పటికీ చాలా ఆశ్చర్యం వేసింది, గర్వంగా కూడా ఉంది, గొప్ప నాయకుడు రా అని. కానీ అది ఎందుకు ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడింది? పోనీ ఏమైనా కొంచెమైన ఈసమైన విలువ ఉందా? లేదు. చంద్రబాబు గారు తమ్ముడు చచ్చిపోతేనేమో ఈ వీడియో చూస్తున్నారు కదా, ఎక్కడ తెలిసి ఈ డప్పు కొట్టింది? ఈ డప్పు కొట్టింది ఎక్కడ తెలుసా? ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు చనిపోతే ఆ శవం ముందు డప్పు కొట్టాడు. ఒక ప్రధానమంత్రిని పిలిపించి పక్కన కూర్చోబెట్టుకునే అంత స్థాయి ఉన్న వ్యక్తి అంత దిగజారిపోయి ఒక బానిసలాగా నువ్వే అలవాటు చేసావు వాళ్ళకి. నేను నీకు ఎప్పుడు కట్టు బానిసలాగానే ఉంటా, నేను ఇంకా నా జాతి ఇంకా నీ కాళ్ళ దగ్గర డప్పు కొట్టుకుంటూనే, మీ శవాల దగ్గర డప్పులు కొట్టుకుంటూనే ఉంటాము. నువ్వు వర్గీకరణ కోసం అని చెప్పేసి నువ్వు అడిగిన వాడివి ఈ డప్పులు కొట్టుకోవటాలు చెప్పులు మొయ్యటాలు దేనికి? మాలలకైనా మాదిగలకైనా సరే కాదు, దళితులకి లేకపోతే వెనకబడిన అంటరాని కులాలకి నువ్వేం సందేశం ఇస్తున్నావు? ఈరోజు వెంకయ్య నాయుడు ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్లో నీ పరిస్థితి ఏంటి? నువ్వు పద్మశ్రీ అవార్డు, నువ్వు అంటే పద్మశ్రీ అవార్డు ఎవడికి పడితే అడికి ఎవరు కదా. దేశంలో ఒక గుర్తింపు కలిగి ఒక మహోన్నతం, ఒక ఉద్యమమో లేకపోతే ఏదైనా పని ఒక జాతికి లేకపోతే ఆ ప్రాంతానికో ఆ దేశానికో గర్వించదగ్గ పని చేస్తున్న వ్యక్తులకే అది దక్కుతుంది. నీకు ఇచ్చిన పద్మశ్రీ దేనికి ఇచ్చినట్లు? ముష్టి వేశారా నీకు? ఒక అంటరానుడికి కూడా ఇవ్వాలి కాబట్టి అని చెప్పేసి ఇచ్చారా? వాళ్ళు విఐపీలా, వీపీలా, బీవీఐపీలా? నువ్వేంటన్నా కృష్ణన్న, నువ్వేంటి? నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మాదిగిల్లో, ఎంఆర్పిఎస్ నాయకుల్లో. కానీ నువ్వు వాళ్ళ చెప్పులు మోస్తావు. నువ్వు ఏదైతే మనువాదం చేశారు, మా జీవితాలు నాశనం చేశారని చెప్పేసి మాలల మీద పడి ఏడ్చావు. కానీ అసలు దళితులు ఇంత దిగజారిపోయి ఇంత హీన పరిస్థితుల్లో ఉండటానికి కారణమైనటువంటి అగ్రకులాల చెప్పులు నెత్తి మీద పెట్టుకుని వాళ్ళకి భజన చేస్తా, వాళ్ళ శవాల ముందు డప్పులు కొడతా, ఈరోజు నువ్వు ఒక అంటరాని ఓడివేరా అని చెప్పేసి వెంకయ్య నాయుడు గారి ఇంట్లో నేను ఒక మూల కూర్చోబెట్టి నీకు సాధారణ మనుషుల్లాగానే నిన్ను ట్రీట్ చేశారు తప్ప వాళ్ళ వంతులో నిన్ను కూర్చోలేదు. ఓ సామెత ఉంటుంది కదా, వడ్డించేవాడు మానవుడైతే ఎక్కడ కూర్చున్నా పడిద్దని. అదే సామెతలో నువ్వు మరి ఆ వర్షం నువ్వెందుకు కూర్చోవాలా? చివరినైనా కూర్చోబెట్టచ్చు కదా, మధ్యలో కాకపోతే ఆ ఇత్తడి పళ్ళెమో వెండి పళ్ళెమో ఏదో ఒకటి ఉంది, ఆ పళ్ళల్లో కూర్చొని వాళ్ళు చక్కగా ఎంత వివిఐపి ట్రీట్మెంట్ జరిగింది వాళ్ళకి, భోజనాలకి. అది ఎంత వైరల్ అవుతుంది, ఎంత దరిద్రం, ఎంత సిగ్గుచేటు. నువ్వేమో చంద్రబాబు అంటావు, రేవంత్ రెడ్డి అంటావు, నరేంద్ర మోడీని అంటావు, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ పిస్టల్ పెట్టి పీల్చినట్టు మాట్లాడతావు. తీసి పక్కన కూర్చోబెట్టారు. ఇది నీకొక్కడికే కాదు, మాదిగులకు ఒక్కడికే కాదు, యావత్తు దళితుల్ని ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మన దేశంలో ఇంకా ఎలా చూస్తున్నారనే దానికి నిదర్శనం. ఉదాహరణ, నిన్ను ఒక ఉదాహరణగా చూపించవచ్చు. ఇంకా మన పరిస్థితి ఏంట్రా బాబు అంటే నువ్వే బాధితుడివి. ఇప్పుడు ఎవరి చేతుల్లో? మాలాల చేతుల్లో కాదు, అగ్రకులాల నాయకుల చేతుల్లో నువ్వు బాధితుడివి. నువ్వు వాళ్ళ పక్కన నీ ఓట్ల కోసం నిన్ను పక్కన కూర్చోబెట్టుకుంటారు, నీ ఓట్ల కోసం నేను కౌగులించుకుంటారు, నీ ఓట్ల కోసం ఏమేం చేస్తారు? ఓట్ల పని అయిపోయింది. ఈరోజు పక్కన కూర్చుంటాక నువ్వు పనికిరావు. నువ్వు ఎలా అంటే పరిస్థితి,
మన రాజమండ్రిలో అదే ఈస్ట్ గోదావరిలో పురంధేశ్వరి గారు ఆ, దళితుల ఇళ్లలో భోజనాలకి వెళ్తున్నామని చెప్పేసి ఒక నోట్ చేశారు చూసారా. అది మన పరిస్థితి. నువ్వు ఇంకా అంటరానుడివే. నువ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా ఏం చేసినా రేపు ఎలక్షన్లు వస్తే మళ్ళీ నువ్వు పనికొస్తావు తప్ప ఎలక్షన్లు అయిపోయినంటే నువ్వు అంటరానుడివే. నేను తీసుకెళ్ళి పక్కన కూర్చోబెడతారు, వాళ్ళ వరుసలో కూర్చోబెట్టుకోరు. అది నువ్వు గ్రహించి అది నేర్పించు, అది తెలియజేయి జనాలకి, మాదిగిలకి, మాలలకో లేకపోతే దళితులకో, వెనకబడిన అంటరాని కులాలకి దీని మీద పోరాటం చేయి. నా ముష్టి నాకేంటి, నేను ఏమైనా చేస్తాను, కామ్గా కూర్చుంటాననే పద్ధతి మానుకో. ముష్టి అడుక్కోవటం మానుకొని మనకేం కావాలో డిమాండ్ చేయడం నేర్చుకో కృష్ణన్న. అప్పుడు ఈ 30 సంవత్సరాల నీ పోరాటం చెప్పుకోదగ్గ ఘన విజయం సాధించినట్లయిద్ది. బానిసత్వం నుంచి బయటికి రా. ఇంకొకరిని అంటాం కాదు, మన బానిసత్వం నుంచి మనం బయటకు వస్తే అప్పుడు జాతి బాగుపడింది. ఇంతకుమించి నేనేం చెప్పను. ఇక చెప్పినా కానీ మన వాళ్ళని మనమే తిట్టుకున్నట్టు చండాలంగా ఉంటుంది. కానీ బాయ్.